కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఆగిపోవడంపై బీఆర్ఎస్ ఆందోళనకు దిగింది. వివిధ జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కి ఆందోళనకు దిగాయి. గత 10 ఏళ్ల నుంచి కొనసాగుతున్న ఈ పథకాన్ని కొనసాగించాలని డిమాండ్ చేశాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ కార్యకర్తలు నినాదాలు చేశారు. పలు చోట్ల పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. సొంత కేసుల కోసం సీనియర్ లాయర్లను రంగంలోకి దించే ప్రభుత్వ పెద్దలు కళ్యాణలక్ష్మి పథకంపై కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడమేమిటని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్. ఈ పథకాన్ని నీరుగార్చాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది అన్నారు. అనేక మంది పాత బస్తీలో ఆడపిల్లల పెళ్లిళ్ళు చేయలేక దుబాయ్ షేక్లకు 80 ఏళ్ళు 90 ఏళ్ళు 100 ఏళ్ళు వచ్చిన కూడా పెళ్లిళ్ళు చేసి పంపించి బాధ్యత తీర్చుకుంటున్నా. దాన్ని కేసీఆర్ గారు ఒక మానవతా దృక్కోణంతో ఆ పథకాన్ని కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అని తీసుకొచ్చి పెడితే కొన్ని లక్షల మంది తెలంగాణ వ్యాప్తంగా పెళ్లిళ్ళు చేస్తే కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా కోర్టుల్లో కేసులు వేయించి నీ దొంగ ఓటుకు నోటు కేసుకేమో అభిషేక్ సింగ్ వచ్చి ఆర్గ్యూ చేస్తారట. పేదోళ్ళకి కళ్యాణలక్ష్మి ఇచ్చేటువంటి ఒక పథకం కోసం మాత్రం నోటీసులకు రెస్పాండ్ గారు, కౌంటర్లు ఫైల్ చేయరు. ఇవాళ దానిపైన స్టే ఆర్డర్ వచ్చింది. ఎవడు సమాధానం చెప్తాడు? మరోవైపు కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ అమలు చేస్తున్నాము అన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ పథకాలపై బీఆర్ఎస్ది మొసలి కన్నీరు అని ఆరోపించారు. కోర్టులో కౌంటర్ ఫైల్ చేయకపోవడంపై విచారణ చేయిస్తామని, కోర్టులో తప్పకుండా న్యాయాన్ని గెలిపిస్తామని అన్నారు. చట్టపరమైనటువంటి అంశాలకు సంబంధించి చేయాల్సినప్పుడు ఆ రోజు జీవో తెచ్చినప్పుడు వాళ్ళు చేయాల్సి ఉండే కావచ్చు. కానీ మా ప్రభుత్వం ఇది ఒక మంచి కార్యక్రమం నడవడం మేము అడ్డం వల్లే ఇవాళ దానికి సంబంధించిన ఒక సమస్య ఏర్పడినప్పుడు అన్ని రకాల చట్టపరమైన చర్యలు తీసుకొని భవిష్యత్తులో ఇబ్బంది లేకుండా ఈ పథకాన్ని కొనసాగిస్తామని చెప్తున్నాం. ప్రభుత్వ పక్షాలు జరిగిన దానికి ఎందుకు బాధ్యత ఎవరు బాధ్యులనే అంశం మీద విచారణ చేస్తూనే పైన కోర్టుకు అప్పీల్ చేస్తూ న్యాయస్థానంలో న్యాయంగా మేము మా యొక్క కార్యక్రమాన్ని కొనసాగించే విధంగా ఆదేశాలు తీసుకొని ప్రభుత్వం తరఫున ఆ న్యాయస్థానానికి వివరించి ఈ కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ కాకుండా చేస్తాం. నేను అనే పాయింట్ ఏంటంటే మాకు ఎటువంటి ఇక్కడ దురుద్దేశం లేదు, కానీ ఒక స్టేను ఆధారంగా చేసుకొని గల్లుల రోడ్ల మీద వారి ధర్నాలు చేస్తున్న నాయకత్వాన్ని అడుగుతా ఉన్నా. మీరు చేసినటువంటి లోపభూయిష్టమైన చట్టంతో కదా ఇలా ఆయనతో ఒక స్టే దొరికింది. నేను కౌంటర్ ఫైల్ చేసినా, నా అధికారి కరెక్ట్ సమాచారం ఇచ్చిందా లేదా అనే అంశం మీద తప్పకుండా అది మా దృష్టికి వచ్చింది. దాని మీద వీఆర్ వెరీ సీరియస్. ఇదిలా ఉంటే కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ స్టేపై సర్కారు చర్యలు చేపట్టింది. వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులపై చర్యలకు సిద్ధమైంది. కోర్టులో కౌంటర్ దాఖలు చేయకపోవడంపై సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ అంశంలో విచారణ చేయాలని సీఎస్ను ఆదేశించింది.